నమస్కారం అండి. నా పేరు రమాకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో బిట్కాయిన్ని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో ఎలా కొనచ్చు, ఎలా అమ్మచ్చో చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా షేర్ చేశాను. టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్కి నేను బాధ్యుడిని కాను. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ వేర్ టు స్టోర్ అవర్ బిట్కాయిన్. మనం కొనుక్కున్న బిట్కాయిన్ని సేఫ్గా ఎక్కడ దాచుకోవచ్చో చూద్దాం. మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నది ఏంటంటే, ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ కొనుక్కోవడం వరకు సేఫే కానీ ఆ కొన్న బిట్కాయిన్ని అక్కడ ఉంచడం మాత్రం సేఫ్ కాదు అని. ఎందుకంటే మన బిట్కాయిన్ ఆ ఎక్స్చేంజ్ వాడి వాలెట్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి, అండ్ ఆ వాలెట్ యొక్క ప్రైవేట్ కీ మన దగ్గర ఉండదు కాబట్టి. సో యాజ్ వీ ఆల్రెడీ లెర్న్డ్, నాట్ యువర్ కీస్ నాట్ యువర్ బిట్కాయిన్. ఈ సెంటెన్స్ మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎనీవే, ఇప్పుడు మనం మన బిట్కాయిన్ స్టోర్ చేసుకోవడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. మనం మన రోజువారీ ఖర్చుల కోసం డబ్బుని దేంట్లో దాచుకుంటామండి? ఒక పర్స్లో దాచుకుంటాం, అవునా? ఎస్, ఈ పర్స్నే వాలెట్ అని కూడా అంటారు. వాలెట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సినానిమ్ ఆఫ్ పర్స్. అంటే పర్స్కి పర్యాయ పదం అన్నమాట. సో బిట్కాయిన్ కానీ లేదా ఇంకేదైనా క్రిప్టో కరెన్సీని కానీ స్టోర్ చేసుకునే ప్లేస్ని కూడా మనం వాలెట్ అని అంటాం. ఓకే, రైట్. సో ఆ వాలెట్స్ని 2-3 విధాలుగా విభజించవచ్చండి. బట్ ఆ క్లాసిఫికేషన్కి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ అంటే ఏంటో నేను చాలా క్లియర్గా మీకు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇన్డెప్త్ తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. ఇక్కడ సింపుల్గా ప్రైవేట్ కీ అంటే మీ పాస్వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రైవేట్ కీ ఆర్ పాస్వర్డ్నే సీడ్ ఫ్రేజ్ అని కూడా అంటారు. ఓకే, నౌ లెట్స్ సీ ద ఫస్ట్ మెథడ్ ఆఫ్ క్లాసిఫైయింగ్ వాలెట్స్. కస్టోడియల్ వర్సెస్ నాన్ కస్టోడియల్ వాలెట్స్. కస్టోడియల్ వాలెట్ మీ ఆస్తులు కానీ డబ్బు కానీ ఇంకేదైనా వస్తువు కానీ కాపాడడానికి మీరు ఒక వ్యక్తిని కానీ లేదా ఒక కంపెనీని కానీ నియమించారనుకోండి, వాళ్ళని కస్టోడియన్ అంటారు. సో అలాగే మీ ప్రైవేట్ కీని మీ దగ్గర కాకుండా ఒక థర్డ్ పార్టీ, ఇది ఒక పర్సన్ కావచ్చు లేదా ఒక కంపెనీ కూడా కావచ్చు, వాళ్ళ దగ్గర పెట్టారనుకోండి, ఆ వాలెట్ని కస్టోడియల్ వాలెట్ అంటారు. అంటే మీ ప్రైవేట్ కీని వాళ్ళు భద్రంగా స్టోర్ చేస్తారు అని నమ్మి వాళ్ళ దగ్గర పెడుతున్నట్టన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనీ స్టోర్డ్ ఇన్ ఎ బ్యాంక్. మీ డబ్బులు ఒక బ్యాంక్లో స్టోర్ చేస్తే మీ బ్యాంక్ ఆ డబ్బుకి కస్టోడియన్ అన్నమాట. ఇంకా క్రిప్టో వాలెట్స్లో కస్టోడియల్ వాలెట్స్కి ఎగ్జాంపుల్ కాయిన్ బేస్, బైనాన్స్, ఫ్రీ వాలెట్, blockchain.com ఆర్ ఎనీ అదర్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఆర్ వాలెట్స్ వేర్ యూ డోంట్ ఓన్ యువర్ ప్రైవేట్ కీ. ఈ కస్టోడియల్ వాలెట్స్తో లేదా జనరల్గా కూడా ఒక కస్టోడియన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు పవర్ మొత్తం వాడికి ఇచ్చేసినట్టే. వాడు మీ డబ్బుని ఎలాగైనా వాడుకోవచ్చు. వాడు మీ డబ్బుతో పారిపోయాడు అనుకోండి, ఇంకా మీరు చేసేదేమీ లేదు. సో ఎప్పుడైనా వేరే వాళ్ళ దగ్గర డబ్బు ఉంచడం రిస్క్తో కూడుకున్న పనే కదా. అందుకే క్రిప్టోలో ఇంకో రకమైన వాలెట్స్ ఉన్నాయండి. అవే నాన్ కస్టోడియల్ వాలెట్స్. నాన్ కస్టోడియల్ అంటే కస్టోడియల్కి రివర్స్. ఇక్కడ మీ డబ్బుని మీరే భద్రపరుచుకుంటున్నారన్నమాట. వేరే వాళ్ళకి ఎవరికి కస్టడీ ఇవ్వట్లేదు. అంటే మీ ప్రైవేట్ కీ మీ దగ్గరే ఉంటుంది. సో కంప్లీట్ పవర్ ఆఫ్ సెండింగ్, రిసీవింగ్ ఆర్ స్టోరింగ్ మనీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే ఇక్కడ మీరే మీ బ్యాంక్.
You are your own bank. You control your private keys and you control your Bitcoin. Examples of non-custodial wallets: Trust Wallet, Electrum, Ledger, Blue Wallet, Bread Wallet, etc. బట్ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీ ప్రైవేట్ కీ గనక పోగొట్టుకున్నారనుకోండి, ఇంకా మీ డబ్బులు ఆ దేవుడు కూడా తిరిగి ఇవ్వలేడు. సో ఆ ప్రైవేట్ కీ జాగ్రత్తగా దాచుకునే బాధ్యత మీదే అన్నమాట. ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అని ఊరికే అన్నారా చెప్పండి? ఓకే, నౌ సెకండ్ మెథడ్ ఆఫ్ క్లాసిఫైయింగ్ వాలెట్స్: హాట్ వాలెట్స్ వర్సెస్ కోల్డ్ వాలెట్స్. హాట్ వాలెట్స్ అంటే వేడిగా ఉంటాయి, కోల్డ్ వాలెట్స్ అంటే చల్లగా ఉంటాయి అని అంటాననుకున్నారా? లేదండి, ఇక్కడ డెఫినిషన్ అది కాదు. హాట్ వాలెట్స్ అంటే మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎక్కడ కావలిస్తే అక్కడ ఈ వాలెట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ మీ క్రిప్టో కరెన్సీ ఎప్పుడైనా సెండ్ ఆర్ రిసీవ్ చేసుకోవచ్చు. అంటే ఈ వాలెట్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాయి అండ్ మీ అందుబాటులో ఉంటాయి. జస్ట్ లైక్ ప్యాంట్ వెనకాల జేబులో ఉండే మీ పర్స్ లాగా అన్నమాట. బట్ మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, మీ పర్స్లో పెట్టుకొని తిరగరు కదా. ఎందుకంటే రిస్క్ కాబట్టి. ఆ డబ్బులు మీకే కాదు, దొంగలకు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ హాట్ వాలెట్స్: ట్రస్ట్ వాలెట్, బ్రెడ్ వాలెట్, blockchain.com, Coinbase, Binance, etc. ఈ హాట్ వాలెట్స్ చిన్న అమౌంట్స్ ఆఫ్ బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ని స్టోర్ చేసుకోవడానికి పర్లేదు, కానీ పెద్ద అమౌంట్ స్టోర్ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి హ్యాకర్స్కి ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది అండ్ యూ కెన్ రిస్క్ లూజింగ్ యువర్ మనీ. సో ఎప్పుడైనా హాట్ వాలెట్స్లో చిన్న అమౌంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్, కోల్డ్ వాలెట్స్. కోల్డ్ వాలెట్స్ అంటే ఈ వాలెట్స్ చాలా మటుకు ఆఫ్లైన్లో ఉంటాయి, అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండవు. మీరు ఎప్పుడైనా పెద్ద అమౌంట్లో క్రిప్టో కరెన్సీ పంపుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఈ వాలెట్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి పంపుకోవచ్చు. అప్పటిదాకా ఈ వాలెట్ ఆఫ్లైన్లోనే ఉంటుంది అండ్ హ్యాకర్స్ హ్యావ్ నో వే టు హ్యాక్ ఇట్. సో మీ క్రిప్టో కరెన్సీ ఎప్పుడు సేఫ్గా ఉంటుందన్నమాట. హాట్ వాలెట్ మీ పర్స్ లాగా అయితే, కోల్డ్ వాలెట్ బ్యాంక్లో మీ లాకర్ లాగా అనుకోండి. అవసరమైతే తప్ప మీ లాకర్ తెరవరు కదా. జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా. సో మీ క్రిప్టో కరెన్సీ కనుక పెద్ద మొత్తంలో ఉంటే తప్పకుండా మీరు ఈ కోల్డ్ వాలెట్స్ వాడడం బెటర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోల్డ్ వాలెట్స్: హార్డ్వేర్ వాలెట్స్ సచ్ యాజ్ లెడ్జర్, ట్రెజార్, కీప్ కీ ఆర్ ఇట్ క్యాన్ బి పేపర్ వాలెట్స్. హార్డ్వేర్ అండ్ పేపర్ వాలెట్స్ అంటే ఏంటో నేను ఇంకొద్దిసేపట్లో చెప్తాను. కోల్డ్ వాలెట్స్లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అవి ఆన్లైన్లో ఉండవు కాబట్టి మీకు ఎప్పుడు పడితే అప్పుడు క్రిప్టోని పంపుకోవడానికి కానీ రిసీవ్ చేసుకోవడానికి కానీ కుదరదు. ఈ కోల్డ్ వాలెట్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలి అండ్ మీ ప్రైవేట్ కీ మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒక్కసారి మీ ప్రైవేట్ కీ పోగొట్టుకుంటే ఇంకా మీ క్రిప్టో మొత్తం పోయినట్టే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, నౌ థర్డ్ మెథడ్ ఆఫ్ క్లాసిఫైయింగ్ వాలెట్స్: సాఫ్ట్వేర్ వాలెట్, హార్డ్వేర్ వాలెట్, పేపర్ వాలెట్ అండ్ బ్రెయిన్ వాలెట్. ఫస్ట్ వన్, సాఫ్ట్వేర్ వాలెట్స్. సాఫ్ట్వేర్ వాలెట్స్ అంటే మీ ప్రైవేట్ కీ ఆర్ సీడ్ ఫ్రేజ్ ఒక సాఫ్ట్వేర్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ వివిధ రకాలు ఉండొచ్చు అండ్ ఈ సాఫ్ట్వేర్ వాలెట్స్ కస్టోడియల్ వాలెట్స్ అవ్వచ్చు లేదా నాన్ కస్టోడియల్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ వెదర్ యూ ఓన్ యువర్ ప్రైవేట్ కీ ఆర్ నాట్. సాఫ్ట్వేర్ వాలెట్స్లో 3 రకాలు ఉన్నాయండి: వెబ్ వాలెట్, మొబైల్ వాలెట్, డెస్క్టాప్ వాలెట్. వెబ్ వాలెట్: ఒకవేళ మీ వాలెట్ సాఫ్ట్వేర్ కనుక వెబ్లో రన్ అవుతుంటే దాన్ని వెబ్ వాలెట్ అంటారు. అంటే ఇక్కడ మీ ప్రైవేట్కి మీరు యూజ్ చేసే వాలెట్ని బట్టి ఐదర్ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వర్లో కానీ లేదా ఒక బ్రౌజర్లో కానీ స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బిట్కాయిన్ స్టోర్ చేసుకోవడానికి coinbase.com గనక యూజ్ చేశారనుకోండి, దెన్ మీ బిట్కాయిన్ ప్రైవేట్కి కాయిన్బేస్ వాడి సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే కస్టోడియల్ వెబ్ వాలెట్ అన్నమాట. అదే మీరు కాయిన్బేస్ వాలెట్ ఎక్స్టెన్షన్, దీన్నే బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అని కూడా అంటారండి,
ఇది కనుక మీరు యూస్ చేస్తే అప్పుడు మీ ప్రైవేట్ కీ మీరు యూస్ చేసే బ్రౌజర్లో స్టోర్ అయి ఉంటుందండి. అంటే నాన్ కస్టోడియల్ వెబ్ వాలెట్ అన్నమాట. నెక్స్ట్ వన్ మొబైల్ వాలెట్. ఇప్పుడు మనమంతా మన ల్యాప్టాప్ కంటే మొబైల్నే ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి క్రిప్టో కమ్యూనిటీలో మొబైల్ వాలెట్స్ హ్యావ్ బికమ్ వెరీ కామన్. అంటే మీ వాలెట్ సాఫ్ట్వేర్ ఒక యాప్ రూపంలో మొబైల్లో రన్ అవుతుంది. ఒకవేళ మీరు రన్ చేసే వాలెట్ కనుక కస్టోడియల్ వాలెట్ అయితే మీ ప్రైవేట్కి ఆ వాలెట్ కంపెనీ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. బట్ ఒకవేళ ఆ వాలెట్ నాన్ కస్టోడియల్ అయితే మీ ప్రైవేట్కి మీ మొబైల్లో స్టోర్ అయి ఉంటుందండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మొబైల్ వాలెట్. బైనాన్స్ యాప్ యూజ్ చేస్తున్నారనుకోండి మొబైల్లో, దిస్ ఈజ్ కస్టోడియల్ మొబైల్ వాలెట్ అండ్ యువర్ ప్రైవేట్ కీస్ ఆర్ స్టోర్డ్ ఆన్ బైనాన్స్ సర్వర్. నాన్ కస్టోడియల్ మొబైల్ వాలెట్స్, ట్రస్ట్ వాలెట్, బ్రెడ్ వాలెట్, బ్లూ వాలెట్ ఎక్సెట్రా. యువర్ ప్రైవేట్ కీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ యువర్ మొబైల్. ఓకే, నౌ డెస్క్టాప్ వాలెట్. వాలెట్ సాఫ్ట్వేర్ గనక మీరు డౌన్లోడ్ చేసుకుని డెస్క్టాప్ మీద రన్ చేయగలిగితే దాన్ని డెస్క్టాప్ వాలెట్ అంటారు. ఇక్కడ కూడా మొబైల్ వాలెట్ లాగే మీ ప్రైవేట్కి ఒక థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉంటే అది కస్టోడియల్ డెస్క్టాప్ వాలెట్ అవుతుంది. లేదా ప్రైవేట్కి మీ కంట్రోల్లో ఉంటే అది నాన్ కస్టోడియల్ డెస్క్టాప్ వాలెట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెస్క్టాప్ వాలెట్. బైనాన్స్ డెస్క్టాప్ యాప్. ఇది కస్టోడియల్ డెస్క్టాప్ వాలెట్ అండి. ఇక్కడ మీ ప్రైవేట్కి బైనాన్స్ వాడి సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. ఎలక్ట్రమ్. దిస్ ఈజ్ అ నాన్ కస్టోడియల్ డెస్క్టాప్ వాలెట్. ఇక్కడ మీ ప్రైవేట్కి మీ డెస్క్టాప్లో స్టోర్ అయి ఉంటుంది. సో పైన చెప్పిన 3 సాఫ్ట్వేర్ వాలెట్స్ అండి, విచ్ ఆర్ వెబ్ వాలెట్, మొబైల్ వాలెట్ అండ్ డెస్క్టాప్ వాలెట్. నౌ కమింగ్ టు ద సెకండ్ టైప్ ఆఫ్ వాలెట్, హార్డ్వేర్ వాలెట్. ఈ హార్డ్వేర్ వాలెట్స్లో ప్రైవేట్కి ఒక హార్డ్వేర్ డివైస్లో స్టోర్ అయి ఉంటుందండి. ఆ డివైస్ ఒక పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. మీరు ఆ డివైస్ కొనుక్కున్న తర్వాత వాడు ఇచ్చే స్టెప్స్ ఫాలో అయితే మీరే ప్రైవేట్ కీస్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని హార్డ్వేర్ వాలెట్స్లో ప్రైవేట్ కీస్ మీ దగ్గర మాత్రమే ఉంటాయి. సో ఈ హార్డ్వేర్ వాలెట్స్ అన్నీ కూడా నాన్ కస్టోడియల్ వాలెట్స్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఈ హార్డ్వేర్ వాలెట్స్ని అవసరమైనప్పుడు తప్ప ఇంటర్నెట్కి కనెక్ట్ చేయము కాబట్టి వీటిని కోల్డ్ వాలెట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్వేర్ వాలెట్స్ లెడ్జర్, ట్రెజార్, కీప్ కీ ఎక్సెట్రా. పెద్ద అమౌంట్స్లో కనుక మీ బిట్ కాయిన్ కానీ లేదా వేరే క్రిప్టో కరెన్సీస్ స్టోర్ చేసుకోవాలంటే హార్డ్వేర్ వాలెట్స్ ఆర్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ వాలెట్, పేపర్ వాలెట్. మీరు మీ ప్రైవేట్ కీ ఆర్ సీడ్ ఫ్రేజ్ని ఒక పేపర్లో కనుక రాసి పెట్టుకుంటే లేదా ప్రింట్ చేసి పెట్టుకుంటే దాన్ని పేపర్ వాలెట్ అంటారు. ఈ పేపర్లో రాసుకున్న ప్రైవేట్ కీ మీ దగ్గర మాత్రమే ఉంటుంది గనక అది నాన్ కస్టోడియల్ అండ్ పేపర్ కాబట్టి ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉండదు కాబట్టి ఇది కోల్డ్ వాలెట్ కూడా అన్నమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ పేపర్ వాలెట్, అ సీడ్ ఫ్రేజ్ రిటర్న్ ఇన్ అ సీరియల్ ఆర్డర్ ఆన్ ఎ పేపర్. పేపర్ వాలెట్స్ ఒకప్పుడు బాగా యూజ్ చేసేవారు కానీ ఇప్పుడు చాలా తక్కువ యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే పేపర్ ఈజీగా పాడైపోవచ్చు లేదా నీళ్లలో తడిసిపోవచ్చు, ఇంకా ఇలా చాలా రిస్క్లు ఉన్నాయి కదండి. అందుకని బట్ స్టిల్ మీ దగ్గర పెద్ద అమౌంట్స్లో క్రిప్టో ఉంటే హాట్ వాలెట్స్లో ఉంచడం కంటే పేపర్ వాలెట్ బెటరే అండి. ఎందుకంటే ఆ పేపర్ని ఒక 3 to 4 కాపీస్ చేసుకుని 3 to 4 డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ అండి. ఫోర్త్ టైప్ బ్రెయిన్ వాలెట్. మీ ప్రైవేట్కి లేదా సీడ్ ఫ్రేజ్ గనక మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటే దాన్ని బ్రెయిన్ వాలెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ అ సీడ్ ఫ్రేజ్ సచ్ యాజ్ దిస్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఆ 12 వర్డ్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీ బ్రెయిన్లో యూ కెన్ ఆల్వేస్ యాక్సెస్ యువర్ బిట్ కాయిన్ వేర్ ఎవర్ యూ గో. బట్ ఇది చాలా రిస్కీ కదండి, ఎందుకంటే వి ఆల్ నో హ్యూమన్స్ ఆర్ వెరీ బ్యాడ్ ఎట్ రిమెంబరింగ్ థింగ్స్. మనం చాలాసార్లు చాలా విషయాలు మర్చిపోతుంటాం. సో నాట్ ఎ గ్రేట్ ఐడియా టు స్టోర్ యువర్ బిట్ కాయిన్ దిస్ వే. ఇవండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాలెట్స్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ బిట్ కాయిన్ ఆర్ అదర్ క్రిప్టో కరెన్సీస్. ఇవన్నీ సరేనండి, బట్ ఇప్పుడు మమ్మల్ని ఏ వాలెట్ యూజ్ చేయమంటారో చెప్పండి అంటారా? ఓకే, టు మేక్ ఇట్ సింపుల్,
ఎప్పుడైనా నాన్ కస్టోడియల్ వాలెట్సే వాడండి. చిన్న అమౌంట్స్ అయితే నాన్ కస్టోడియల్ హాట్ వాలెట్స్ సచ్ యాజ్ ట్రస్ట్ వాలెట్, బ్రెడ్ వాలెట్, బ్లూ వాలెట్ అలాంటి వాలెట్స్ వాడండి. పెద్ద అమౌంట్స్ అయితే నాన్ కస్టోడియల్ కోల్డ్ వాలెట్స్ సచ్ యాజ్ లెడ్జర్ వాడచ్చు. పైన చెప్పినవి నేను వాడాను కాబట్టి రికమెండ్ చేస్తున్నానండి. బట్ ఇంకా చాలా ఉన్నాయి, మీ ఇష్టం ఏవైనా వాడుకోవచ్చు. ఓకే, నా మీకు వాలెట్స్ గురించి తెలిసింది. బట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసేమో ఆలోచించండి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో కొన్న బిట్కాయిన్ని నా వాలెట్లోకి ఎలా పంపుకోవాలి, ఒక వాలెట్లోకి బిట్కాయిన్ని డిపాజిట్ ఎలా చేయాలి, ఆ వాలెట్లోంచి మళ్ళీ విత్డ్రా ఎలా చేసుకోవాలి, నెట్వర్క్ ఫీజ్ అంటే ఏంటి, కన్ఫర్మేషన్స్ అంటే ఏంటి, ఎన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఒక బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ ఫైనల్ అయినట్టు, నేను పంపిన బిట్కాయిన్ ఎంతసేపట్లో నా వాలెట్లోకి వస్తుంది, బిట్కాయిన్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి, ఈ ఎక్స్ప్లోరర్ ఎలా యూస్ చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. బాయ్.